ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్టాచ్యూ ఎక్కడుందో తెలుసా? అమెరికాలోనా? ఆస్ట్రేలియాలోనా? లేకపోతే చైనాలోనా? కాదు, మన భారతదేశంలో ఉంది. వెల్కమ్ టు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి గుర్తుగా కట్టిన ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎందుకు ఫెయిల్ అయింది? 597 అడుగుల ఎత్తైన ఈ విగ్రహం భూకంపాలకు, పెద్ద పెద్ద గాలులకు ఎలా తట్టుకుంటుంది? 3000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ఈ స్టాచ్యూ ఫెయిల్ అవడానికి కారణాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 182 మీటర్ల ఎత్తైన విగ్రహం, దాదాపు 7 కిలోమీటర్ల దూరం నుంచైనా చూడగలిగే విగ్రహం గుజరాత్ లోని నర్మదా నది మీద ఉంది. ఈ విగ్రహం భారతదేశపు ఉక్కు మనిషిగా పిలువబడే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గుర్తుగా కట్టారు. ఈ విగ్రహం కింద ఒక మ్యూజియం అండ్ ఎలివేటర్ లాంటివి అమర్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం ఛాతీ భాగంలోంచి మనం చూస్తే అక్కడ నుండి మనకు ఒక డ్యామ్ కనిపిస్తుంది. ఇదే సర్దార్ సరోవరం డ్యామ్. ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కట్టాలనుకున్న డ్యామ్. అయితే ఈ మొత్తం విగ్రహాన్ని కట్టే ప్లేస్ మొత్తాన్ని కట్టడానికి 3000 కోట్ల కన్నా ఎక్కువే ఖర్చు అయినాయి. కేవలం ఈ విగ్రహం కోసమే వీళ్ళు 1350 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. విగ్రహం బలంగా కట్టడాని కోసం స్టీల్ ఫార్మింగ్, సిమెంట్, కాంక్రీట్ మరియు కాపర్ తో ఇంత పెద్ద విగ్రహాన్ని కట్టగలిగారు. గంటకు 180 కిలోమీటర్ల గాలులు వచ్చినా కానీ ఈ విగ్రహం చెక్కు చెదరకుండా, కదలకుండా ఇలానే ఉంటుంది. అసలు ఈ విగ్రహం భూకంపాలు వచ్చినా కింద పడకుండా అలా ఇంత స్ట్రాంగ్ గా ఎలా ఉండగలుగుతుంది? ఇప్పుడు చెప్తాను వినండి. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గుండె భాగంలో 200 టన్నుల సస్పెండెడ్ టర్న్ మాస్ బంపర్లని ఫిక్స్ చేశారు. ఆ 2 బండలను ఫిక్స్ చేయడం వలన ఆ విగ్రహం కదలకుండా అలానే స్ట్రాంగ్ గా నిలబడగలుగుతుంది. ఈ మాస్ బంపర్స్ కారణంగానే అక్కడ ఎంత పెద్ద భూకంపం వచ్చినా, ఎంత పెద్ద గాలులు వచ్చినా ఈ విగ్రహం మాత్రం చెక్కు చెదరు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం కట్టక ముందు ప్రాజెక్ట్ ఉక్కు అని ప్రాజెక్ట్ ని ల్యాండ్ చేశారు. ప్రాజెక్ట్ లో భాగంగా కొన్ని వేల మంది రైతులు వాళ్ళ ఇళ్లలో ఉండే చిన్న చిన్న ఉక్కు ముక్కల్ని తీసుకొని అక్కడ వేశారు. అలా కలిసి కలెక్ట్ చేసిన ఉక్కుతోనే ఈ విగ్రహం బేస్ ని నిర్మించారు. అలా ఎందుకు చేశారంటే ముక్కలు ముక్కలుగా విడిపోతున్న భారతదేశాన్ని కలిపిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గుర్తుగా ఇలా ముక్కలు ముక్కలుగా ఉన్న ఉక్కుని తీసుకువచ్చి ఈ విగ్రహం బేస్ ని నిర్మించారు. ఇంత చేసిన ఈ విగ్రహం ఎందుకు ఫెయిల్ అయిందని చెప్తున్నారు? దీనికన్నా ముందు చైనాలో ఒక బుద్ధుని స్టాచ్యూ ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా ఉండేది. అది 420 అడుగుల ఎత్తు ఉండేది. ఆ విగ్రహాన్ని కట్టడానికి $55 మిలియన్ ఖర్చు పెట్టారు. అయితే మన ఇండియన్ కరెన్సీలో 450 కోట్ల రూపాయలు అదంతా కట్టడానికి వాళ్ళు ఖర్చు పెట్టారు. అయితే కేవలం విగ్రహం కట్టడానికి వాళ్ళకి 147 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఈ లెక్కన చూసుకుంటే మనం మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీని కట్టడానికి అంతకన్నా ఎక్కువ డబ్బులే ఖర్చు పెట్టాం. మన గవర్నమెంట్ వాళ్ళు ఏమనుకున్నారంటే 3000 కోట్లతో కట్టే ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మనకి లక్షల కోట్ల వరకు ప్రాఫిట్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ స్టాచ్యూ కట్టిన తర్వాత ఒక సంవత్సరం డేటా చూసుకుంటే ఒక సంవత్సరంలో 27 లక్షల మంది టూరిస్టులు వచ్చారు. అంతమంది రావడం వల్ల ఇక్కడ 80 కోట్ల వరకు రెవెన్యూ జరిగింది. ఒక సంవత్సరంలో 80 కోట్లు వచ్చాయంటే ఈ స్టాచ్యూ 3000 కోట్లు సంపాదించడానికి చాలా టైం పడుతుంది. విగ్రహం కట్టడం ఒకటే కాదు, విగ్రహం దగ్గరికి చాలా మందిని అట్రాక్ట్ చేయడానికి మెట్రో స్టేషన్స్ లో, బస్ స్టాండుల్లో అడ్వర్టైజ్మెంట్ కోసం కొన్ని 100 కోట్లు ఖర్చు చేశారు. ఈ స్టాచ్యూ మెయింటైనింగ్ కోసం, రిపేరింగ్ కోసం, అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ శాలరీస్ కోసం చాలా డబ్బులు ప్రతి నెలలో ఖర్చు అవుతున్నాయి. ఇలా ప్రతి నెలలో స్టాచ్యూ నుండి వచ్చే ప్రాఫిట్ కన్నా వాళ్ళు పెట్టే ఖర్చు ఎక్కువ అవుతుంది.